అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రో ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత. జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 13వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని శుద్ధి చేసుకునే కార్యక్రమంలో ఈరోజు నుంచి 25 తారీఖు వరకు ఈ వారం రోజులు, పక్షం రోజులు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు శుద్ధి కార్యక్రమం, రేపు జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఆదేశం. మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో అనేకమైనటువంటి మౌలికమైనటువంటి హక్కుల్ని భారతదేశం ప్రతి వర్గానికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క బొమ్మల్ని, రాజ్యాంగాల్ని పట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారో ఈ దేశ ప్రజానీకం ఇంకోసారి ఆలోచించాలి. ఆ రోజు మన దేశంలో రాజ్యాంగాన్ని నిర్మిస్తున్న సందర్భంలో, రాజ్యాంగ పరిషత్ చేసే సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం జరిగింది. చివరికి అంబేద్కర్ గారి పైననే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పనిచేసే ఒక అనామకమైనటువంటి వారిని అంబేద్కర్ గారి పైన పోటీ పెట్టి నాడున్నటువంటి నెహ్రూ మొదలుకొని పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించినటువంటి ఘనత ఈ దేశ ప్రజానీకం మర్చిపోదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకం. రాజ్యాంగ ప్రదాత ఈ దేశం ఇంత గొప్పగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ప్రయాణం సాగించడానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 14వ తారీఖున రేపు చేస్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు ముందుగానే దేశం మొత్తం మీద ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహాలను
శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ దేశం ఇంత గొప్పగా వర్ధిల్లడానికి, ఈ దేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంత సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి కారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని రేపు గొప్పగా జరుపుకోవడానికి ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. దేశ ప్రజలు ఈ భారతదేశం ఉన్నన్ని రోజులు, ఈ సృష్టి ఉన్నన్ని రోజులు అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువని. గడిచిన రోజులలో అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానం ఏ రాజకీయ పార్టీ చేసింది, ఏ నాయకులు చేసిండ్రు, ఇది దేశ ప్రజలందరికీ తెలుసు. దేశానికి సర్వస్వం త్యాగం చేసి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ మహానుభావుని, ఈ దేశంలో ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించినటువంటి పార్టీ ఏ రకంగా అవమానించిందో తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క పేరును చిరస్థాయిలో ఉండే విధంగా ఈ దేశ ప్రజలు గొప్పగా అంబేద్కర్ గారి గురించి ఏ రకంగానైతే ఆలోచిస్తున్నారో, పంచతీర్థాల పేరుతోని ప్రపంచంలో అంబేద్కర్ గారు ఆయన నివసించినటువంటి కానీ మిగతా ప్రదేశాలన్నిటి కూడా తీసుకొని పంచతీర్థాల పేరుతోని ఎంత గొప్పగా అభివృద్ధి చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తుందో మనందరికీ తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.